చేయాలో పడతారగా. ఇప్పుడు మీరు గవర్నమెంట్, మేమేంటి, మేము కూడా గవర్నమెంట్ కదా కదా ప్రజాప్రతినిధి అంటే గవర్నమెంట్ కదా. నేను ఉన్నది నేను గవర్నమెంట్, ఈయనకి తెలియదు నాకు తెలియదు. మీరు ఈవేళ వెళ్ళి పొలంలోకి వెళ్ళి గొలుసులు చేపి భూమి మాది అని అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాను. ఇదేమో ఫైలేమో అంటే రమ్మంటే వచ్చి ఉంటారు కాదు, ఫైలేమో కడకి వెళ్ళిపోయి క్లియరెన్స్లో ఉంది, ఒక స్టెప్ అయిపోతుంది. కాదు 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 వీళ్ళు అంటున్నది వేరు, యువ అన్నవరంతో మాట్లాడాను నేను. ఎక్కడైతే టెంపుల్ తాలూకు ఎండోమెంట్స్ భూములు ఉన్నాయో అవన్నీ ఫైండ్ అవుట్ చేయమన్నారట. ఈ టెంపుల్ భూములు కాదు అనేది మనం ఎంతకాలం చేస్తాం. ఆ ఫైల్ కూడా ఎంఆర్ఓ గారు రాశారు, ఆర్డీఓ గారు రాశారు, జేసీ గారు టేబుల్ మీద ఉంది. ఇప్పుడు రేపు మాపు క్లియర్ అవుతూ ఉంది. అసలు ఈ నెలలోనే అయిపోవాలి. ఏదో చిన్న చిన్న అవసరాలు ఉన్న ఫైల్కి దానికోసం ఆగింది. ఇప్పుడు మీరు వెళ్ళి భూములు మాయంటే ఇప్పుడు నాకు కూడా తెలియకండి మీరు భూములు మాయంటే ఎలా కుదురుతుంది? మీరు అన్నట్టు దేవుడి భూములు అందరి వాళ్ళకి వెళ్తలేదండి. ఆయనతో మాట్లాడండి ఈవో గారితో. చంద్రబాబు గారు కూడా మన నల్లజల్ల మీటింగ్ లో రైతు ఆయన కూడా చెప్పాడండి రెడ్డిలో ఇది చేయకూడదు, ఇలా జరగకూడదు, మంచిది డిస్టర్బెన్స్. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఈవో గారు స్టేట్ అంతా కలిసి ఒక ఆర్డర్ ఇచ్చారండి. ఆ ఆర్డర్లో భాగంగా మేము కూడా వెళ్ళండి చెప్పాము, కలెక్టర్ గారికి పంపించాము, వాళ్ళ ఆర్డర్కి పంపించుంటారు, ఎంఆర్ఓ పంపించుంటారు అంట. కానీ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కూడా జరగాలి. ఇక్కడ రైతులందరూ ఉన్నారు కాబట్టి నాకు కూడా ఇంటిమేషన్ లేదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు అక్కడికి వెళ్ళిపోయి మీరు చేసేస్తాము అని అంటే ఎలా కుదురుతుంది? వీళ్ళందరికీ నిజంగా ఏదన్నా ఉందనుకో, ఏది అవును ఏది కాదు మనం చూసుకుంటాం. రియల్గా ఉన్నాయి టెంపుల్స్ కొన్ని, ఇప్పుడు ఈయనం కానీ లేకపోతే ఇలాంటివి కాకుండా ఉన్నాయి, దేవుడికి ప్రత్యేకంగా ఉన్నాయి. ఆ భూముల ముందు ఫైండ్ అవుట్ చేసుకుని ఉందా ఈడ తీసుకోవాలి మనం. అయినా మీరు కూడా లోకల్గా మీరు నాకు కూడా ఇంటిమేషన్ లేకుండా మీరు రెస్టారెంట్ వచ్చేస్తే ఏం జరుగుతుందో తెలియదు. కాదు ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేమనడానికి ఇది ఏమన్నా అరెస్ట్ చేసి తీసుకొచ్చేయండి అంటే ఇది ఏమన్నా కోర్టు ఆర్డర్ ఇచ్చి ఒక అరెస్ట్ చేసి తీసుకురామంటే పోలీసులు డ్యూటీ చేస్తారు.